ಪ್ರಮಾಣ ವಚನ ಮಾಡ್ತಾರೆ. ವಂದೇ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ವಂದೇ మాతరం. ఏ స్థితిలోను ఏ పరిస్థితిలోను ఎవరు ఉన్నా ఎవరు పోయినా మనమెవరేమో ఎక్కడ ఉంటున్నామో ఏం చేస్తున్నామో మన పేర్లను ఎలా మార్చుకున్నామో మనం ఈ ఉద్యమాన్ని ఎలా కొనసాగిస్తున్నామో ఎవరికి తెలియకూడదు. కన్న తల్లిదండ్రులకు భార్య బిడ్డలకు ఏ రక్త సంబంధానికి కూడా తెలియకూడదు. ఇదే మనమందరూ చేస్తున్న రక్త ಪ್ರಮಾಣ. ಆ ರೀತಿಯ ಪ್ರಮಾಣ ಮಾಡ್ತಾರೆ. ಈ ಕಡೆ ಬ್ರಿಟಿಷ್ ಅಧಿಕಾರಿಗಳು ಅವರನ್ನ ಹಿಡ್ಕೊಡೋದಕ್ಕೆ ತನ್ನ ಅನುಚರರ ಮೇಲೆ ಬಹಳಷ್ಟು ಕೋಪಗೊಂಡಿರ್ತಾನೆ. ಅವನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವ್ರ ಮೇಲೆ ಕೋಪಗೊಳ್ತಾನೆ. పప్పారాయుడు 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 ఎవడు ఈ పప్పారాయుడు ఏం చేస్తూ ఉంటాడు? అವಾಗ అవనంచరం అంటాడు, పీకలు కోస్తుంటాడు సార్. పీకలు కోయడానికి వాడే వికసాయవాడా? అవును సార్. ఏంటి ఆటో బెనర్జీ, నీకు ఎందుకు పిస్తోలు ఇచ్చున్నాను? ఆ పప్పారాయుడిని కాల్చడానికి. కానీ కాల్చలేకపోయారు. ఊరికొక్క శిబిరం, వీధికొక్క పోలీస్ స్టేషన్, ఇంటికొక్క కానిస్టేబుల్, చేతికొక్క పిస్టల్. ఎందుకు ఇచ్చాను? ఆ పప్పారాయుడిని కుక్కను కాల్చినట్టు కాల్చి పరవమన్నాను. కానీ మీరు కాల్చలేకపోయారు. వారిని కాల్చడం అంత సులభం కాదు సార్. బెనర్జీ, shut up. What are you talking? కాల్చకపోవడానికి వాడేమైనా అల్లూరి సీతారామరాజా, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్? పప్పారాయుడు చుట్టుపక్కల నిల్చోండి, తుపాకి బయటకు తీయండి, వేలతో ట్రిగ్గర్ నొక్కండి, గుండె బయటకు వస్తుంది, వాని గుండెల్లోంచి దూసుకుపోతుంది. అంతే, గిలగిల తన్నుకు చేస్తాడు. ఆ శవాన్ని నా దగ్గరకు ఈడ్చుకోరండి. ಗೆಟಾವ್ ಇದಕ್ಕೆ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವನು ಮುಂದಕ್ಕೆ ಅವೆಲ್ಲರೂ ಹೊರಟೋಗ್ತಾರೆ ಅಲ್ಲಿಂದ. ಮತ್ತೆ ಮೇಲಕ್ಕೆ ಮಾಡಿ ಮೇಲೆ ಹತ್ತಕ್ಕೆ ಹೋದ್ರೆ ಮೇಲ್ಗಡೆ ಇರ್ತಾನೆ ಆ ಪಪ್ಪಾರಾಯುಡು. ಅವನು ನೋಡ್ಬಿಟ್ಟು, ನೀವೆಲ್ಲ
వారు కొందరు నీ పేరేమిటి? పాపరాయుడు. రాయుడా? పేరు వినగానే తుపాకి జారిపోయిందా? తీసుకో, వేలితో నొక్కు, గుండు బయటకు వస్తుంది, గుండెల నుంచి దూసుకుపోతుంది. తీసుకో. నీ చెవుల్లో వైర్లెస్, నీ చూపులో కేర్లెస్, నీ మాటల్లో ఫియర్లెస్, యు ఆర్ బ్రెయిన్లెస్ అంటున్నదా? గుడ్ గుడ్. చూసావుగా? వెళ్ళు తిరగద్దు. సురేగా ఇందాక కుప్పలు కాల్చినట్టు కాల్చి తెమ్మన్నావు. నీ ఎదురుగా ఉన్నవాడిని వెళ్ళిపోమంటున్నావు. ఏం భయమా? అసలు నీ ప్రభుత్వం నన్ను పట్టుకుంటే ₹1,00,000 బహుమతి ప్రకటించింది కదరా. ఎలాగో నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బతకటానికి చాలదు. కనుక నన్ను పట్టుకుని ఆ ₹1,00,000 నీవే తీసుకుని నీ దేశానికి వెళ్ళి నీ భార్య బిడ్డలతో సుఖంగా బ్రతుకు. నేనెందుకు నిన్ను పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. నీ భారతీయులంతా నాకు స్నేహితులు. ఏమి? మేము నీకు స్నేహితులమా? అవును. మా ఇంటివాడు భారతీయుడు, మా వంటవాడు భారతీయుడు, మా ఇంటిలో దీపాలు వెలిగించేవాడు భారతీయుడు, మీ చెప్పులు తుడిసేవాడు భారతీయుడు, మీ బట్టలు ఉతికేవాడు భారతీయుడు, ఆఖరికి మీ కాళ్ళు కొట్టేవాడు కూడా భారతీయుడే. కనుకని వారందరూ మేము మీ స్నేహితులమా? కాదు, బానిసలం. కనుకనే ఇంటివాడిని, వంటవాడిని, పనివాడిని అందరినీ భారతీయుల్ని పెట్టుకున్నావు. సురేదార్, అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం. లేదు, వ్యాపారం పేరుతో మా దేశాన్ని అడుగడ్డలా అడుగుపెట్టారు. అమాయకులైన మా ప్రజలు మీ మాటల్ని నమ్మారు, మీతో చేతులు కలిపారు. వారు మిమ్మల్ని నమ్మిన వెంటనే ఊరికి ఊరికి, ఇంటికి ఇంటికి, తల్లికి బిడ్డకి, అక్కకి చెల్లులకి, చెల్లులకి అక్కకు, అన్నకు తమ్ముడికి, తమ్ముడికి అన్నకు, ఆఖరికి భార్య బిడ్డల మధ్య కూడా విభేదాలు సృష్టించి, తగాదాలు కల్పించి, ఒక్కొక్కరికి విడదీసి, ఆ విడదీసిన వారిని మీరు కలుపుకుని డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు మేము షూట్ అండ్ సరెండర్ పాలసీతో మా దేశాన్ని తిరిగి మేము దక్కించి ఉంటాము. సురేదార్, అసలు నేను ఇప్పుడే చెబుతున్నా, ఇన్ని కోట్ల ప్రజానికం మీరు మా ప్రభువులు కాదు. మీరెందుకు మా గట్టు పైన కూర్చొని ఉన్నారు? మా దేశాన్ని వదిలి మీ దేశానికి పొగులు పండుగ చెబుతూ ఉంటే సిగ్గులకు అదే సింహాసనం పైన కూర్చొని ఉన్నారు కదా. ఇప్పుడే చెబుతున్నాను, ఇండియా. లేకపోతే మీరు ఇప్పుడే మా దేశాన్ని తొలగిపోండి, లేకపోతే మీరు మీ శవాలే మీ దేశానికి రవాణించబడతాయి. ನಾವು ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿಗಾಗಿ ಕಾತರದಿಂದ ಕಾಯ್ತಾ ಇದ್ದಾಗ